సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ, ఈ రోజు నుండి నీ భవిష్యత్తు బంగారమయం అవుతుంది. కొంచెం ఓర్పుగా ఎదురు చూసిన నీకు బహుమానం ఈ సాయి అందిస్తున్నాను. ఉత్తమమైన విలువైన ఆ సందేశం నీ కోసం తెచ్చాను, కాదు అనకుండా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారు. మనం మన భవిష్యత్తు బాబాకి అప్పగించి సాయిని సదా వేడుకున్నప్పుడు తప్పకుండా మన కోరికలు తీరుతాయనే నమ్మకం మనకు కలగటమే కాకుండా మన బాబా మనకు తప్పకుండా మనం కోరింది జరిపిస్తారు. మన సాయినాథుడు మనల్ని ఎలాంటి శోధనకి గురి చేయకుండా నా భక్తులు నా బిడ్డలు అనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా మనల్ని సంరక్షించుకుంటూ మన తప్పుల్ని క్షమిస్తూ మనకు శోధనలను ఇవ్వకుండా మన కోరికలను తీర్చేవాడే మన కరుణామయుడు. మనం బతికుండగా ఇతరులను ఏడిపిస్తే మనం పోయిన తర్వాత వాళ్ళు నవ్వుకుంటారు. మనం బతికున్నప్పుడు నలుగురిని నవ్విస్తే మనం పోతే వారంతా బాధపడతారు. బతికినన్నాళ్ళు నలుగురిని నవ్వుతూ బతకడమే జీవితం. ఆ జీవితంలో ఆ సంతోషం ఉంటుంది అని బాబాగారు మనకు చెప్పిన ఒక నిజ జీవితం. ఇది అక్షర సత్యం. బాబాగారు మనకు ఎన్ని వాక్యాలు చెప్పినా అవన్నీ కూడా మానవాళికి ఉపయోగపడే జీవితంలో ఎలా బ్రతకాలి అని నేర్పించే మాటలే. బిడ్డ, నువ్వు జీవితంలో మనిషి పుట్టినప్పుడు శత్రువులు మిత్రువులు ఉండరు. అలాగే చనిపోయిన తర్వాత కూడా శత్రువులు మిత్రువులు ఉండరు. అలాంటప్పుడు మధ్యలో మనం చేసే పనుల వల్ల మన మాట తీరు వల్ల మనకు శత్రువులు కానీ లేదా మిత్రువులు కానీ ఏర్పడుతూ ఉంటారు. నీ జీవితంలో నీ మాట తీరు వల్ల ఒక్క శత్రువును కూడా పుట్టించుకోకుండా అందరినీ మిత్రులుగా కలుపుకోవటం, మిత్రుల్ని ఏర్పరచుకోవటమే నీ అసలైన జీవిత లక్ష్యంగా ఉంచుకో. నీ మంచితనం అందులోనే దాగి ఉంటుంది. నువ్వు బ్రతికి ఉన్నన్నాళ్ళు ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా నిన్ను వేలెత్తి చూపకుండా ఫలానా వాళ్ళు మంచి వాళ్ళు అనే ఒక పేరు తెచ్చుకోవటం చాలా కష్టం. కానీ ఆ పేరును నువ్వు సంపాదించుకుంటావు కూడా. ఎందుకంటే నిన్ను అనుక్షణం సరిదిద్దటానికి, నువ్వు చేసిన తప్పులను అన్నిటినీ సరిచేయటానికి నీ సాయినాథుని నేను ఉన్నాను. నువ్వు ఎంత ఎదగాలి అనుకున్నప్పుడు నువ్వు పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరూ ఉండరు. నీతో పాటు నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడే నువ్వు పడిపోతే పట్టుకోవటానికి 10 చేతులు వస్తాయి అని గుర్తుంచుకో. నువ్వు ఎదగటం తప్పు కాదు. నువ్వు ఎదుగుతూ ఇతరుల్ని కూడా ఆకట్టుకోగలగాలి, మంచితనంతో ఆకట్టుకోగలగాలి, మంచి గుణంతో ఆకట్టుకోగలగాలి. అలా ఆకట్టుకున్నప్పుడు నీకంటూ నలుగురు మనుషులు తోడవుతారు. జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ ఎదుటివారు మన మీద పెట్టుకున్న నమ్మకం కోల్పోయేలా చేసుకోకూడదు. ఎందుకంటే జీవితం, నమ్మకం ఒక్కసారి పోయాయనుకో ఎంత ప్రయత్నించినా తిరిగి రావు. కాబట్టి మన అనుకున్న వాళ్ళని ఎప్పుడు కూడా మనం కోల్పోకుండా చూసుకోవాలి. అది మన ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది. మనం చేసే పనుల వల్లే ఆధారపడి ఉంటుంది. మన మాట తీరు వల్లే ఆధారపడి ఉంటుంది. ఈ సాయి నీకు నేర్పిన సందేశాల వల్ల నువ్వు మంచిగానే ఉండాలి. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు తల్లి. 10 మంది మెచ్చుకొని నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు కూడా. ఎందుకంటే నీ వ్యక్తిత్వం ఇతరులకు అర్థం కాదు. నీ ఆలోచనల వాళ్ళు ఆలోచించలేరు. అందుకే ఎప్పుడు ఎవరో మెప్పు కోసం నువ్వు పాకులాడవద్దు. వారి మెప్పు, వారి గొప్ప అనేది నీకు అవసరం లేదు. నీకోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు. నీ వ్యక్తిత్వం వల్ల నలుగురిని నీ దగ్గరకు వచ్చేలా జీవించు. అదే నేను చెప్పేది. ఒకరిని నువ్వు ఎంత బాధ పెట్టినా అన్నీ మర్చిపోయి మళ్ళీ నీ దగ్గరికే వస్తున్నారు అంటే ఆ మనిషి నువ్వు కావాలనుకుంటున్న మనిషి అని గుర్తుంచుకో. నువ్వే కావాలి అని వస్తుంది అంటే అలాంటి వారిని దూరం చేసుకోకూడదు. వారు జీవితంలో దొరకడం చాలా అరుదు. వారికి ఎప్పుడు విలువ ఇవ్వాలి. వారి స్థానం నీ మనసులో ఉంచుకోవాలి. ఎందువల్లంటే వారు కూడా నిన్ను ఎంతగానో ఇష్టపడతారు. నీ యొక్క స్థానాన్ని వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారు. కాబట్టి దేనికోసమో వేటి కోసమో
నీ స్వార్థం కోసమో అలాంటి వారిని మాత్రం దూరం చేసుకోవద్దు. తల్లి, మరొక్క విషయం చెప్పనా, మాటలే కదే అని తేలిగ్గా తీసిపారేయకూడదు. ఎందుకంటే మాటలే మనుషుల మధ్య దూరాన్ని తగ్గించగలవు, పెంచగలవు. అదే దగ్గరను దూరం చేయగలవు. మాటలే మనుషుల జీవితంలో అమృతాన్ని నింపగలవు, విషాన్ని కూడా చిందించగలదు. అందుకే మాట అనేది జాగ్రత్త. మాట అనేది పొదుపుగా వాడాలి. ఎక్కడ ఏం మాట్లాడుతున్నాం, ఈ మాట వల్ల ఎవరు నొచ్చుకుంటారు అని నువ్వు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఇక నీకు విలువ ఇవ్వలేదు అన్న వారి దగ్గరకు వెళ్ళి నీ విలువను పోగొట్టుకోవద్దు. నీ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడే వారికి దూరంగా ఉండు. నీ ముందు ఒకలా నీ వెనకాల మరొకలా మాట్లాడేవారిని దూరం పెట్టు, తప్పులేదు. అభిమానించే వాళ్ళను, ప్రేమించే వాళ్ళను, సహాయం చేసే వాళ్ళను ఎప్పటికీ దూరం చేసుకోవద్దు. అలా దూరం చేసుకుంటే నీకన్నా దురదృష్టవంతులు వేరొకరు ఉండరు తల్లి. నువ్వు బాధపడితే ఓదార్చే వాళ్ళు కొందరు ఉంటారు. నువ్వు ఎప్పుడూ బాధపడతావా అని ఎదురు చూసేవాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. నీతో ఏ బంధం లేకపోయినా నీ ఆనందం తమ ఆనందంగా భావించే వాళ్ళు 100లో 1,00,00,000 ఒక్కరు ఉంటారు. అలాంటి వారు నీకు తారసపడితే ఎంత కష్టం వచ్చినా, ఎలాంటి సందర్భం వచ్చినా వాళ్ళని వదులుకోవద్దు బిడ్డ. జీవితం అనేది ఒక పుస్తకం లాంటిది. ఆ పుస్తకంలో ఒక్కొక్క పేజీ ఒక్కొక్క అనుభవాన్ని ఏర్పరుస్తుంది. అందులో కొన్ని తీయనైన మధుర అనుభూతులు ఉంటాయి, మరికొన్ని చేదైన స్మృతులుగా మిగిలిపోయి ఉంటాయి. ఏదేమైనప్పటికీ జీవితంలో మంచి చెడు, సుఖం దుఃఖం రెండూ ఉంటాయి. మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలి అనిపిస్తుంది. చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగా భరించాల్సి వస్తుంది. అదే జీవిత సత్యం. అలాగే ఉంటే ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో ఒక్కొక్క పాఠంగా నువ్వు నేర్చి ఇతరులకు చెప్పగలే సామర్థ్యం నీకుంటుంది. ఇక నువ్వు మంచి స్థాయికి రావాలి అని కష్టపడుతూ ఉంటావు. కష్టపడకుండా ఏదీ రాదు అని గుర్తుంచుకో. అందరిలా నేను సుఖంగా జీవించాలి, కారు బంగ్లా కావాలి అని ఆశించడంలో తప్పులేదు. కానీ కష్టపడాలి. కష్టే ఫలే అన్నారు కదా, అలాగే కష్టం పడితేనే ఎప్పుడు కూడా దానికి తగ్గ ఫలితం వస్తుంది. ఈ మనకున్న నడుస్తున్న కాళ్ళు మనకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తాయి. ముందున్న కాలికి గర్వం లేదు, తాను ముందు ఉన్నానని. వెనుకున్న కాలికి అవమానం లేదు, తాను వెనుకబడ్డానని. ఎందుకంటే ఆ రెండిటికీ తెలుసు ఒకటి స్థానం క్షణాల్లో మారిపోతుందని. అలాగే నీ జీవితం కూడా అంతే తల్లి. నీకన్నా ముందు ఉన్న వాళ్ళని చూసి ఈర్ష్యపడడం, అలాగే నీకన్నా వెనుక ఉన్న వారిని చూసి గర్వపడడం రెండూ ప్రమాదమే. ఎందుకంటే కాలం చాలా శక్తివంతమైనది. ఏ క్షణం ఎప్పుడైనా మారిపోవచ్చు. కాబట్టి ఏది శాశ్వతం కాదు అని గుర్తుంచుకో. ఒక పక్షి బతికి ఉన్నప్పుడు చీమల్ని తింటుంది. ఆ పక్షి చనిపోయినప్పుడు దానిని చీమలు తింటాయి. కాలం పరిస్థితులు ఏ క్షణంలోనైనా మారుస్తాయని ఇంతకంటే రుజువు ఏముంది చెప్పు. జీవితంలో ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించి మాట్లాడకూడదు. ఇవాళ నువ్వు బలవంతుడిగా ఉండొచ్చు, కానీ కాలం నీకన్నా బలమైంది కదా. ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి. లక్షల చెట్లు బూడిద చేయటానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. కాబట్టి మంచితనంతో ఉండాలి, కానీ మంచి మనసుతో ఉండే వాళ్ళతో ఉండాలి. అలాగే మంచి మనసుతో ఆలోచించగలగాలి. మంచి ఆలోచన ఎక్కడ ఉంటుందో మంచి నిర్ణయాలు అక్కడే ఉంటాయి. మంచి ఆలోచనలు ఉన్నవారికి అంతా మంచే జరుగుతుంది అని గుర్తుంచుకో బిడ్డ. నీ బాబా చెప్పేది మంచే తలుచుకో, అంతా మంచే జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.